కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విస్తరించి 140 కోట్లతో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం భారత్. భిన్న భౌగోళిక వాతావరణ పరిస్థితులు, విభిన్న సంస్కృతి సంప్రదాయాలు. అయితే ఎంత వైవిధ్యం కలిగి ఉన్నా దేశంలో అత్యధిక జనాభాకు జీవనాధారం వ్యవసాయమే. దేశ ప్రజల ఆహార అవసరాలను తీర్చడమే కాదు, ఆర్థిక పురోభివృద్ధిలోనూ వ్యవసాయ రంగానికి కీలక పాత్ర. ఇంతవరకు బాగానే ఉన్నా దేశంలో 20% మంది ఆహార కొరతతో బాధపడుతున్నారని నిపుణులు చెబుతున్న మాటలే ఆందోళన కలిగిస్తున్నాయి. సరైన ఆహారం లేక మహిళలు, చిన్నారులు రక్తహీనతతో బాధపడుతున్నారన్న విషయాలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. మరి వ్యవసాయ దేశంగా గుర్తింపు పొందిన భారత్లో కనీస అవసరమైన ఆహారానికి ఎందుకీ కొరత? పంపిణీలో లోపాల, పేదరికమా, వాతావరణ మార్పులతో దిగుబడుల తగ్గుదల? అసలు ఏం చేస్తే ఈ సమస్య తీరుతుంది? మనుషులు సహా సృష్టిలో ప్రతి జీవి మనుగడకు ఆధారం ఆహారం. ఇతర జీవుల సంగతి ఏమో కానీ భారత్లో మనుషులకు మాత్రం ఆహారానికి కొరత ఏర్పడింది. జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ నార్మ్ సంచాలకుడు సిహెచ్ శ్రీనివాస్ స్వయంగా చెప్పిన మాట ఇది. దేశంలో ఏకంగా 20% మంది ప్రజలు ఆహార కొరతతో బాధపడుతున్నారని ఆయన వెల్లడించారు. ఆహార కొరత కారణంగా దేశంలో మహిళలు, చిన్నారులు రక్తహీనతతో బాధపడుతున్నారని తెలిపారు. రేపటి పౌరులైన చిన్నారులు సహా మహిళల ఆరోగ్యానికి ఆహార కొరత అడ్డంకిగా మారిందన్న ఈ వాస్తవాలు కలవరపెట్టేవే. వ్యవసాయ ఆధారిత దేశం అని భారత్కు గొప్ప బిరుదు ఉన్నా 20% మంది ప్రజలు ఆహార కొరతతో బాధపడుతున్నారన్న విషయం సమస్య తీవ్రతకు అద్దం పట్టేదే. సాధారణంగా ఆహార కొరతకు వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడి తగ్గడం, ఆహార వస్తువుల పంపిణీలో లోపాలు, పేదరికం కారణాలుగా ఉంటాయి. ఇందులో దిగుబడుల తగ్గుదల, వర్షాభావం వంటి ప్రకృతిపరమైన అంశాలతో ముడిపడి ఉండే అంశం కాగా, పంపిణీ ప్రభుత్వం చేతిలో ఉండే అంశం. ఇక మూడో కారణమైన పేదరికం విషయానికి వస్తే భారత్లో అది గణనీయంగా తగ్గిందని ఇటీవల వెలువడిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం భారత్లో 15 ఏళ్ల వ్యవధిలో 41.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని తెలిసింది. 2005-2006లో భారత్లో 55.1% ఉన్న పేదరికం 2019-21 నాటికి 16.4% పడిపోయింది. మరి ఈ గణాంకాలు సంతోషం కలిగిస్తున్నా 20% మంది ఆహార కొరతతో బాధపడుతున్నారనే అంశమే కాస్త ఆందోళన కలిగించే విషయం. 30 కోట్లు జనాభా ఆహార అభద్రత ఉన్నారంటే ఇది మనందరం చాలా సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం. ఎందుకు ఈ పరిస్థితి అనేది ఒకసారి మనం విశ్లేషిస్తే దీనికి ప్రధానంగా 2 కారణాలు ఉన్నాయి. దానికంటే ముందు ఆహార భద్రత అంటే 3 అంశాలతో కూడింది. ఒకటి ఆహార ఉత్పత్తి, అంటే మన సప్లై మనకు ఏమాత్రం కొరత లేదు. రెండవది వాటి యొక్క యాక్సెసిబిలిటీ, అంటే అందుబాటులో ఉన్నదా, అది కూడా సమస్య లేదు. తర్వాత పర్చేసింగ్ పవర్, అంటే కొనుగోలు శక్తి, అక్కడ సమస్య వచ్చింది. కొనుగోలు శక్తి లేక దాదాపు 30 కోట్ల ప్రజలు వారికి కావాల్సిన ఆహారాన్ని సరైన మోతాదులో కానీ సరైన నాణ్యత గల ఆహారం తీసుకోలేకపోతున్నారు. ఆహార ఉత్పత్తులకు ప్రపంచంలో ఏ దేశానికైనా ఏకైక ఆధారం వ్యవసాయం. భారత్లో చూస్తే జనాభాలో ఏకంగా దాదాపు 60% మంది జనాభాకు జీవనోపాధి వ్యవసాయమే. మరి ఇంతమంది ఆహార ఉత్పత్తుల్లో నిమగ్నమైన 20% మందికి కొరత ఉండటానికి కారణం ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న కొన్ని పరిణామాలు. గత కొంతకాలంగా వాతావరణ మార్పుల ప్రభావంతో ప్రకృతి సహకరించడం లేదు. ఇటీవల కాలంలో దేశంలోని భిన్న ప్రాంతాల్లో అధిక వేడి, అకాల వర్షాలు, వర్షాభావం వంటి ప్రకృతిపరమైన ఇబ్బందులు తలెత్తాయి. ఎల్నినో ప్రభావంతో నైరుతి రుతుపవనాలు భారత్ను 1 నెల ఆలస్యంగా తాకాయి. జూలైలో దంచికొట్టిన వానలు ఆగస్టులో మళ్లీ ముఖం చాటేశాయి. ఆగస్టులో ఏకంగా 124 ఏళ్ల రికార్డు స్థాయి వర్షాభావం నమోదైంది. ఇక సెప్టెంబర్లో కూడా వర్షాలు అంతంత మాత్రంగానే కురిశాయి. ప్రస్తుత ఈశాన్య రుతుపవన కాలంలోనూ ఇప్పటి వరకు వర్షాలు అంత ఆశాజనకంగా ఏమీ కురవలేదు. ఈ పరిస్థితుల్లో దిగుబడులు తగ్గి ఇటీవల ఆహార ఉత్పత్తుల ధరలు ఆకాశాన్ని అంటాయి. టమాటా కిలో ధర 200 రూపాయలు దాటి కొన్ని రోజుల తర్వాత దిగిరాగా ఉల్లి, బియ్యం ధరలు సామాన్యుడిని భయపెట్టాయి. ఇలాంటి పరిణామాలు కూడా ప్రస్తుతం ఆహార కొరతకు దారితీసిందనే వాదన ఉంది. భారతదేశంలో ప్రత్యేకించి 16% జనాభా పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. అదేవిధంగా 74% మంది జనాభాకు తగినంతమైనటువంటి, అంటే ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని కొనుగోలు చేసేటువంటి శక్తి లేకపోవడం అనేటువంటిది ఇది మరింత ఆందోళన కలిగించే విషయం. వాతావరణంలో సంభవిస్తున్నటువంటి పరిస్థితులు,
ఉష్ణోగ్రతల్లో మార్పులు, అకాల వర్షాలు, తర్వాత తీవ్ర వర్షాభావ పరిస్థితులు, ఇవి పంటల ముఖ్యంగా ఆహార పంటలైనటువంటి ఇటు అంటే చిరుధాన్యాలు కావచ్చు, వరి, గోధుమ, ముఖ్యంగా పప్పు ధాన్యాలు, తర్వాత నూనె గింజలు, ఈ పంటలన్నిటి మీద యొక్క ఉత్పత్తి దిగుబడుల మీద గణనీయమైనటువంటి ప్రభావాన్ని చూపుతున్నాయి. ప్రపంచ పరిణామాలు కూడా భారత్లో ఆహార కొరతకు మరో కారణంగా కనిపిస్తున్నాయి. భారత్లో బియ్యం వంటి ఆహార ఉత్పత్తులు సమృద్ధిగా పండుతున్నా గోధుమ పిండి, వంట నూనెలకు దిగుమతులపై ఆధారపడింది. బియ్యం తర్వాత భారత్లో అత్యధిక మందికి ఆహారమైన గోధుమలు సహా వంట నూనెలను ఉక్రెయిన్పై దిగుమతి చేసుకుంటూ రాగా ఆ దేశానికి రష్యాకు మధ్య 20 నెలల నుంచి యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో దిగుమతులపై ప్రతికూల ప్రభావం పడి దేశంలో వాటి ధరలు పెరిగాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం సాగుతుండగానే ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం మొదలైంది. దీంతో ప్రపంచ ఆహార సరఫరా వ్యవస్థలపై ప్రభావం పడింది. ఈ పరిణామాలు కూడా భారత్లో ఆహార కొరతకు ఒకంత కారణమయ్యాయి. ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో అవన్నీ సరిదిద్దుకుంటూనే ఉన్నామో, గవర్నమెంట్స్ పరంగా ఎన్ని మార్పులు తీసుకొస్తున్నా మనం వెస్ట్రన్ కంట్రీస్ అండ్ ఈస్టర్న్ కంట్రీస్తో పోలిస్తే ఇంకా ప్రొడక్షన్లో మనం వెనకబడే ఉన్నాం. మనకన్నా తక్కువ డెవలప్డ్ కంట్రీస్ కూడా ఒక హెక్టార్కి 90 క్వింటాల్స్ వరకు ప్రొడక్షన్ అనేది చేస్తుంటే మనం ఇంకా 60 దగ్గరే ఉండిపోయాం. సో దానికి రకరకాల కారణాలు, మోనోపలి, ఈ ప్రొడక్షన్లో సింగిల్ వేరియంట్కి అలవాటు పడిపోవడం, దాన్ని ప్రజల యొక్క ఆలోచన, వాళ్ళ థాట్ ప్రాసెస్ని మార్చకపోవడం, సో ఇలాంటి ఇనిషియేటివ్స్ తీసుకోకపోవడం వల్ల మనం ఇలాగా ఈ ప్రొడక్షన్లో కొంత మనకి వెనుకబడి ఉన్నాం. దేశంలో పేదలు సహా ప్రజలు అందరికీ చౌక ధరలకు ఆహార ఉత్పత్తులను చేరవేయడానికి ప్రజా పంపిణీ వ్యవస్థ అందుబాటులో ఉంది. అయితే పంపిణీలో లోపాల వల్ల అందరికీ ఆహారం అందించాలన్న లక్ష్యం నెరవేరడం లేదనే విమర్శ ఉంది. గోదాముల్లో ఆహార నిల్వలు మగ్గుతున్నా అనేక కారణాలతో పేదలకు ఇవి చేరడం లేదు. ఇక పేదల ఆకలి తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం పలు ఉచిత పథకాలను అమలు చేస్తోంది. ఇందులో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కీలక పాత్ర పోషిస్తోంది. ఈ పథకం కింద 2023 జనవరి 1వ తేదీ నుంచి దేశంలో 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలను అందజేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. డిసెంబర్ 31 వరకు ఈ పథకం అమలులో ఉంటుందని తెలిపింది. ఇక రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో కొన్ని చోట్ల చౌక ధరలకే అల్పాహారం, భోజనం అందించే పథకాలు కూడా ఉన్నాయి. అటు ఆహార ధాన్యాలపై రాయితీలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. 2009-10లో ఈ రాయితీ 58,200 కోట్ల రూపాయలు ఉంటే 2021-22లో అది 1,94,100 కోట్ల రూపాయలకు చేరింది. మరి ఇన్ని పథకాలు, రాయితీలు అమలవుతున్నా ఆహార కొరత తీరని సమస్యగానే మిగిలిపోతోంది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో మనకి బోర్డంతా ఎక్కువగా ఈ గోధుమలు కానీ, బియ్యం కానీ ఇవన్నీ ఎక్కువ సేకరించి నిల్వలు పెట్టుకుని ఉంచుకుంటారు. ఎప్పుడైనా ఇటువంటి సమస్య కానీ భారతదేశంలో వస్తే వెంటనే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అవి సప్లై చేయడానికి రెడీగా ఉండేట్టు చేశారు. అయితే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో చాలా మటుకు ఈ ఆహారం అంటే ఈ ఫుడ్ ఏమవుతుందంటే ఈ గొడౌన్లో ఉన్నటువంటిది ఎలకలు తినేస్తూ చాలా మటుకు వేస్ట్ అయిపోతుందండి. సుప్రీంకోర్టు ఒక కేసులో ఏం చెప్పిందంటే ఇంత ఫుడ్ మీరు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గొడౌన్స్లో పెట్టుకునే కన్నా ప్రజలకి మీరు ఇచ్చి కదా, మీరు ఈ ఆహార సమస్య లేకుండా చేసి పనిచేయండి అని చెప్పాను. ఒకసారి సుప్రీంకోర్టు కామెంట్ కూడా చేసింది. దేశంలో ఆహార కొరతను తీర్చేందుకు నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. వ్యవసాయ దిగుబడులను పెంచేందుకు భూసారాన్ని పరీక్షిస్తూ తగ్గిపోతున్న సహజ వనరుల సద్వినియోగం ద్వారా ఆహార, పౌష్టికాహార భద్రతను సాధించవచ్చని హితవు పలుకుతున్నారు. దేశ జనాభా పెరుగుతున్నందున గాలి, నీరు, సహజ వనరులపై ఒత్తిడి పెరుగుతోందని, ఈ నేపథ్యంలో సేంద్రియ వ్యవసాయానికి మరింత ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు. అకాల వర్షాలు, కరవులు, వర్షాభావం సహా ప్రకృతిలో అసమానతలకు కారణమవుతున్న వాతావరణ మార్పులను కట్టడి చేసేందుకు కాలుష్యాన్ని తగ్గించాలని హితవు పలుకుతున్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఇప్పుడే పూనుకోవాలన్నది నిపుణుల మాట. వాతావరణాన్ని అంచనా వేసే సాంకేతికత విస్తృతంగా అందుబాటులో ఉన్న నేపథ్యంలో తుఫాన్లు, అకాల వర్షాలు, కరువులను తట్టుకునేలా ఏ పంట వేస్తే మేలు జరుగుతుందో రైతులను మరింత అప్రమత్తం చేయాలి. ఇక ప్రజా పంపిణీ వ్యవస్థలోని లోపాలను అరికట్టి ఆహార ధాన్యాలు పేదలు అందరికీ సరైన పద్ధతిలో అందేలా చర్యలు చేపట్టాలి. ఇలాంటి చర్యలన్నీ తీసుకుంటేనే ఆహార కొరత, పౌష్టికాహార లోపం అనే సమస్యలు కొంతవరకైనా తీరే అవకాశం ఉంటుంది. పేద ప్రజలకు కడుపు మాడే పరిస్థితి తప్పుతుంది.